హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ కిచెన్ రెసిపీస్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఇక్కడ మనం రెడ్ స్నాపర్ ఫిష్ దీన్ని బాగా వాష్ చేసి సాల్ట్ కూడా వేసుకొని వాష్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, గార్లిక్ జింజర్ పేస్ట్. ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుందండి ఫిష్ ఫ్రై. మీకు కావాలంటే ఎగ్ కూడా వేసుకోవచ్చు, ఇక్కడ ఎగ్ ఆప్షనల్. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్. ముందుగా మనం దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని దీంట్లో మనం సాల్ట్, సరిపడా సాల్ట్, అలాగే పసుపు, కొంచెం ఎక్కువ యాడ్ చేయాలండి, 2 టేబుల్ స్పూన్స్. అలాగే కారం కూడా ఫిష్కి కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ గార్లిక్ జింజర్ పేస్ట్, అలాగే గరం మసాలా, ఇవన్నీ వేసి ఇది బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా నీట్గా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. కలుపుకున్నాక దీన్ని మనం లిడ్ క్లోజ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ సైడ్కి పెట్టేద్దాం. నెక్స్ట్ మనం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని ఇప్పుడు ఒక్కొక్కటి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుందాం. అంతే, మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. మీకు కావాలంటే అలా మిక్స్ చేసినప్పుడు ఒక ఎగ్ కూడా వేసుకోవచ్చు. అది టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ బాగుంటుంది ఆ టేస్ట్ కూడా. ఈ ఫిష్కి కొంచెం ఆయిల్ ఎక్కువే పీల్చుకుంటుంది. అలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం కొంచెం సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బాగా లోపల వరకు కూడా బాగా నీట్గా కుక్ అవుతుంది. చూసారా, ఇలా ఫ్రై చేసుకోవాలి. మనం దీన్ని లిడ్ క్లోజ్ చేయకూడదండి. లిడ్ క్లోజ్ చేస్తే వాటర్ వచ్చి ముక్క మెత్తగా అయిపోద్ది, ఇలా క్రిస్పీగా రావాలి. చూసారా, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందాం. Thank you for watching. Please like, share, subscribe my channel Healthy Kitchen Recipes. Thank you.